అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం తవ్వవానిపాలెంలో 2 రోజుల పాటు నిర్వహించే మండల స్థాయి క్రీడా పోటీలను సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ప్రతిభ గల క్రీడాకారులను తయారు చేసేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ క్రీడల్లో రాణించి రాష్ట్ర స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ పోటీలకు విశాలమైన ప్రాంగణాన్ని కేటాయించిన ఇక్కడి మినర్వా స్కూల్ ప్రిన్సిపల్ నాయుడును ఆమె అభినందించారు. అంతకుముందు ఆమె స్థానిక ఎంపీడీఓ బి పద్మశాలితో కలిసి ఈ క్రీడా పోటీలను జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు. ఎంపీడీఓ పద్మజ మాట్లాడుతూ మండల స్థాయి, డివిజన్ స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి పోటీల్లో విద్యార్థులు ప్రతిభ పాఠవాలు ప్రదర్శించి నైపుణ్యంతో రాష్ట్ర స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. స్పోర్ట్స్ విద్యార్థులను కోరుతున్నామండి. నాయుడు గారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. నిర్వహించబడుతున్నటువంటి ఈ మండల స్థాయి క్రీడా ఉత్సవాలకి హాజరైనటువంటి ఎంపీపీ మేడం గారికి, ఎంపీ గారికి, MU1 లక్ష్మణరావు గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం, సుస్వాగతం సార్. ఎంపీపీ మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. మేడం గారు మరియు మన ఎంపీడీ మేడం గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. సర్పంచ్ గారిని గెలిచిన వాళ్ళు కాకుండా సెలెక్ట్ చేస్తారు. బెస్ట్ టీం సెలెక్ట్ చేసి ఆ టీంని డివిజన్, అనకాపల్లి డివిజన్ స్థాయికి 21వ తారీఖుని 22వ తారీఖుని జరిగే అనకాపల్లి AML స్కూల్లో జరిగే జిల్లా స్థాయి కదా సార్, డివిజనల్ స్థాయికి వెళ్ళడం జరుగుతుందండి. డివిజనల్ స్థాయిలో కూడా సెలెక్ట్ అవుతే అప్పుడు జిల్లా స్థాయికి వెళ్తారండి మన వాళ్ళు. అప్పుడు నర్సీపట్నం డివిజను, అనకాపల్లి డివిజన్ సపరేట్గా అవుతాయండి అవి. ఆ తర్వాత ఎర్స్వెల్ డిస్ట్రిక్ట్ ఒకసారి డిస్ట్రిక్ట్ సెలక్షన్ జరిగి అప్పుడు మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఈ గేమ్స్లో ఏవైతే సెలక్షన్ జరిగాయో వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయికి వెళ్ళడం జరుగుతుందండి. సో రేపు అమ్మాయిలు సెలక్షన్ జరుగుతాయండి. ఈరోజు మొత్తంగా బాయ్స్ సెలక్షన్ జరిగి రేపు అమ్మాయిలు సెలక్షన్ జరుగుతాయి. మీ అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఇవి 2 రోజుల పాటు జరుగుతాయండి. 2 రోజులు కూడా ఫస్ట్ రోజు బాయ్స్ కండక్ట్ చేస్తున్నామండి. బాయ్స్ సుమారుగా 400 మంది పిల్లలు ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలు అన్ని స్కూల్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో దగ్గర సుమారుగా 13 స్కూల్స్ నుంచి, ప్రైవేట్ స్కూళ్ళు, ప్రభుత్వ స్కూల్ నుంచి గేమ్స్కి రావడం జరిగిందండి. రేపు గర్ల్స్ జరుగుతుంది. ఈ గేమ్స్ గాను మనకి 7 క్రీడాంశాలలో వీళ్ళు గేమ్స్ కండక్ట్ చేయమని చెప్పి ఉన్నారు. అవి ఏమిటంటే వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, యోగా, చెస్, అథ్లెటిక్స్. ఈ 7 ఈవెంట్లలో కూడా మనకి గేమ్స్ కండక్ట్ చేయడానికి వాళ్ళు మాకు నిర్ణయించి ఇచ్చి ఉన్నారు. దానికి అనుగుణంగానే మేము ఇక్కడ మండల SGF స్కూల్ గేమ్ ఫెడరేషన్ కోఆర్డినేటర్ అండి. జిల్లా స్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ వారు 17వ తారీఖుని 18వ తారీఖుని కూడా మండల స్థాయి లెవెల్లో గేమ్స్ని పిల్లలు కండక్ట్ చేయమని తేదీలు ఇచ్చి ఉన్నారండి. దానికి అనుగుణంగా మేము 17వ తారీఖుని 18వ తారీఖుని కూడా ఈ మండల స్థాయి గేమ్స్ని కండక్ట్ చేస్తున్నాము. దానికి గాను మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మేము అన్ని స్కూళ్ళు పీఈటీలని, ప్రిన్సిపల్స్తో, HMస్తో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో మినరల్ స్కూల్ వాళ్ళు ఈ గేమ్స్ని వెన్యూ ఇచ్చి కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చి ఉన్నారు. నాయుడు గారు చాలా థ్యాంక్స్ అండి. మా పిల్లలందరికీ కూడా మంచి